హలో ఫ్రెండ్స్, మా నైబరు ఫ్రెండ్ అనమాట. తనకి జిమ్ చేయాలని ఉంది అన్నది. అదే అవకాశంలో నేను చేస్తున్నాను కదా, ఇంకోళ్ళు కూడా నా అలాగే కష్టపడాలి, ఒకరిని బకరా చేయాలని ఉత్సాహంగా నా జిమ్ ఉంది రా చేసుకుందాం అని చెప్పి పిలిచాను. చేస్తుంటే అమ్మ ఇంకా నొప్పులు వస్తున్నాయి, చెమట గారిపోతుంది అని చెప్పి అది పట్టుమని నేను కంటిన్యూస్గా 100 చేస్తాను. తను ఇప్పటికి 10 చేయను ఆపను. అమ్మో నొప్పులు వస్తున్నాయి, చెమట పడుతున్నది అని అంటున్నది. ఎలా ఉందివే? బాగా నొప్పులు వస్తున్నాయి కదా, బాగా స్వెట్టింగ్, బాగా కష్టపడుతున్నది. ఈరోజు నుంచి చేస్తున్నది. హ్యాండ్స్ ఇది కూడా చేసింది. 20 minutes చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఇది చేయమంటే ఇందాకటి నుంచి ఒక 10 చేయను ఆపను. అట్లా కాదులే, కంటిన్యూస్గా 100 చేయాలివే నేను చేసినట్టు. నేను దాంతో 400 చేస్తాను రోజు. ఆ లెగ్ ఎక్స్టెన్షన్, ఈ లెగ్ ప్రెస్ అయితే 1 hour. అలా నిదానంగా అలవాటు అవుతుంది రండి. కానీ మొత్తానికి ఒక బకరాని బలి చేశాను అనమాట. మీకు కూడా తెలియాలి కదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుందని. మీరు వాకింగ్ చేసి ఏ రిజల్ట్ రాదండి. మీరు పొండి, జిమ్కి వెళ్ళండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, వెయిట్ లాస్ అవుతారు, మీ హెల్త్ బాగుంటుంది, మీ మజిల్స్ డెవలప్ అవుతాయి, మీ బాడీ ఫిట్గా ఉంటుంది. మంచిగా వాటర్ తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, జిమ్ జాయిన్ అయ్యి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.